మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము కోసం చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకుడా, నీకు వందనాలు. గడిచిన సమయమంతా నీ రెక్కల చొట్టున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటల కొరకు ఆశ కలిగి ఉంటుండగా నీవు మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్ర ఆలకింతును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆలకింతును, ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఆయన మన ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు. ఆయన మనకి ఏమి చెప్పినా సరే ఆలకిస్తానని అంటున్నారు. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఏదన్నా అవసరతలు ఉన్నప్పుడు, మనము ఇతరుల సహాయము కావాలని అనుకుంటా ఉన్నప్పుడు ఈ లోకంలో అనేక మంది వ్యక్తుల కోసం మనం వెతుకుతూ ఉంటాం. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనకి ఆదుకుంటారు, ఎవరు నా మాటలు ఆలకిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే చాలా సందర్భాలలో ఇలా ఎదురు చూసినటువంటి సందర్భాలలో నిరాశపడినటువంటి సందర్భాలు మానవ జీవితంలో, మన జీవితంలో కొల్లలు ఉండొచ్చు. చాలామంది మనం చెప్పేటువంటి మాటలు అలక్ష్య పెట్టవచ్చు. చాలామంది మనం సహాయం అడిగినప్పుడు వారు మనల్ని తృణీకరించవచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వైపు చూసి ఆయన పేరు పెట్టి ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన నామమును బట్టి, ఆయన పేరును బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను వారి మొర్రను ఆలకింతును. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. మన మొర్రను ఆలకించే దేవుడు మనకున్నాడు. మన మాటలు చెప్పినప్పుడు ఆలకించే దేవుడు మనకున్నాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఈ మాటలు ఎలాంటి స్థితిలో వింటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావు? దేవుని వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని, నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడు, నా మాటలు ఆలకించే దేవుడు నాకున్నాడు, నాకు సహాయము చేసే దేవుడు నాకున్నాడని విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు, మన మాటలు ఆలకిస్తాడు. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నావు? దేనికోసం ఆలోచన చేస్తూ ఉన్నావు? నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నాకు సహాయము చేసేవారు లేరు, లేదంటే నన్ను ఆదరించేవారు లేరు, నా ప్రార్థన ఎవరు ఆలకిస్తారు, నా శ్రమను ఎవరు తెలుసుకుంటారు అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకిస్తాను. మన ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నామమును బట్టి ప్రార్థించాలి. కానీ చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానేసి మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నా నామమును బట్టి ప్రార్థించండి, నా నామమును బట్టి ప్రార్థించండి, నా పేరు పెట్టి ప్రార్థించండి. నేనేం చేస్తాను తెలుసా? నీ మొరను ఆలకిస్తాను, నీకు సహాయము చేస్తాను, నీ మాటలు వింటాను. నీ మనసులో ఉన్న బాధ ఏంటి ఈ సమయంలో? నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఏంటి ఈ సమయంలో? నువ్వు ఎలాంటి వేదనతో ఉన్నావు? ఎలాంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు? ఏంటి నీ సమస్య? నాకు చెప్పు, నేను ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. మరెందుకు దిగులుగా కూర్చున్నావు? మరెందుకు దిగులుగా ఆలోచన చేస్తున్నావు? మరెందుకు సమస్యలిపోతున్నావు? రా దేవుని పాదాల చెంతకి, ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆయన మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు
మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవటానికి, విశ్వాసములు ఎదగటానికి నీ కృప చూపించావు. నా ప్రార్థన ఆలకిస్తానంటున్నావు, నా మొరను ఆలకిస్తానంటున్నావు, మా ప్రార్థనలు ఆలకిస్తానంటున్నావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు నీకు తెలుసు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు ప్రోత్సహించమని అడుగుతా ఉన్నాను తండ్రి. మేమందరము దేవా తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి నీ నామమును బట్టి ప్రార్థించి దేవా తండ్రి సమస్యలోంచి బయటికి రావడానికి, సమాధానం పొందుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో దేవా తండ్రి, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో వారందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. దేవాని సన్నిధిలో దేవాతను వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను. వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. యేసు నామములో వారికి దేవా శుద్ధీకరించమని అడుగుతా ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవాతని, వారిని ముట్టండి. వారు తీసుకుంటున్నటువంటి వైద్యంలో మీరు ఉండండి ప్రభా. వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండండి, ట్రీట్మెంట్లో మీరు ఉండండి ప్రభా. నీవే దేవాతని నీ పరిశుద్ధ రక్తంలో బిడ్డలను కడిగి స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.